అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న తిరువూరు నియోజకవర్గం సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఘనంగా భక్తితో నెమలి వేణుగోపాల స్వామి వారి కళ్యాణం, ఆ మహోత్సవ కళ్యాణం అనేది ఎంతో గొప్పగా మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. విజయవాడ పార్లమెంటు ప్రజానికం బాధ అనుకోవాలో లేకపోతే మా కర్మ అనుకోవాలో, ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేసినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యుడు, ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క విజయవాడ నగరంలో పనిచేయడం జరిగింది. గొప్ప గొప్ప నాయకులు విజయవాడ గురించి, దాని డెవలప్మెంట్ గురించి ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేసినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు దొరకటం మా కర్మ అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నా. ఎంపీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పార్లమెంట్లో ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, భూదందాలు కానివ్వండి, దేవాదాయ భూములు కబ్జా చేస్తాం కానివ్వండి, వసూలు కానివ్వండి, పంచాయతీలు చేస్తాం కానివ్వండి, చివరికి ఒక వీధి రౌడీగా, గూండాలుగా దేవుడు కళ్యాణంలో కూడా కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం నీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవపడతారా? మీరు కొట్టుకుని గొడవపడి ఎంతో గొప్పగా మేము చెప్పుకునే వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణాన్ని మీ యొక్క రాద్ధాంతంతో, మీ యొక్క గొడవతో ఆ పేరుని, ఆ గొప్పతనాన్ని గారి మీరు నాశనం చేసే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చారు. నాకు తెలిసి ఆ మహోత్సవంలో ఎక్కువ శాతం చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో స్థానికంగా ఎమ్మెల్యే పాల్గొంటారు, కుటుంబ సమేతంగా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, ఘనంగా నిర్వహిస్తారు. పక్క జిల్లాల నుంచి జనాలు వస్తారు, పక్క రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తారు, చూస్తారు, సంతోషంగా వెళ్తారు. కానీ నిన్న మీరు చేసిన పనికి ఎన్టీఆర్ జిల్లా పరువు పోయే విధంగా మీరు అందరి గారు ప్రవర్తించారు. ఎంపీగా ఏంటి బాధ్యత? ఆ విధంగా నువ్వు రౌడీయుధం చేస్తావా? ఆ విధంగా నువ్వు గూండాయుధం చేస్తావా? ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న చోట అతన్ని పనిచేయి, నువ్వు అతనికి అధికారులు ఏమైనా సహకరిస్తే సహకరించి నువ్వు, లేదా చివరికి ఇలాంటి దేవుడు కార్యక్రమాల్లో కూడా తలదూర్చి నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఈరోజు ఎంపీ దిగజారిపోయారని చెప్పి నా సందర్భంగా చెప్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మేము కాపాడుతున్నాం, హిందూ ధర్మానికి మేము బ్రాండ్ అంబాసిడర్లం, సనాతన ధర్మం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిన్న జరిగిన సంఘటనకి ఏం సమాధానం చెప్తారు, వాళ్ళని ఏ విధంగా మీరు మందలిస్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఇదా మీరు ఇచ్చే గౌరవం?
పూజలకు కానివ్వండి, కళ్యాణాలకు కానివ్వండి, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పని ఈరోజు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న తిరువూరు నియోజకవర్గం సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఘనంగా భక్తితో నెమలి వేణుగోపాల స్వామి వారి కళ్యాణం, ఆ మహోత్సవ కళ్యాణం అనేది ఎంతో గొప్పగా మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. విజయవాడ పార్లమెంటు ప్రజానికం బాధ అనుకోవాలో లేకపోతే మా కర్మ అనుకోవాలో, ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేసినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యుడు, ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క విజయవాడ నగరంలో పనిచేయడం జరిగింది. గొప్ప గొప్ప నాయకులు విజయవాడ గురించి, దాని డెవలప్మెంట్ గురించి ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేసినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు దొరకటం మా కర్మ అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నా. ఎంపీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పార్లమెంట్లో ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, భూదందాలు కానివ్వండి, దేవాదాయ భూములు కబ్జా చేస్తాం కానివ్వండి, వసూలు కానివ్వండి, పంచాయతీలు చేస్తాం కానివ్వండి, చివరికి ఒక వీధి రౌడీగా, గూండాలుగా దేవుడు కళ్యాణంలో కూడా కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం మీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవపడతారా? మీరు కొట్టుకుని గొడవపడి ఎంతో గొప్పగా మేము చెప్పుకునే వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణాన్ని మీ యొక్క రాద్ధాంతంతో, మీ యొక్క గొడవతో ఆ పేరుని, ఆ గొప్పతనాన్ని గారి మీరు నాశనం చేసే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చారు. నాకు తెలిసి ఆ మహోత్సవంలో ఎక్కువ శాతం చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో స్థానికంగా ఎమ్మెల్యే పాల్గొంటారు, కుటుంబ సమేతంగా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, ఘనంగా నిర్వహిస్తారు. పక్క జిల్లాల నుంచి జనాలు వస్తారు, పక్క రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తారు, చూస్తారు, సంతోషంగా వెళ్తారు. కానీ నిన్న మీరు చేసిన పనికి ఎన్టీఆర్ జిల్లా పరువు పోయే విధంగా మీరు అందరి గారు ప్రవర్తించారు. ఎంపీగా ఏంటి బాధ్యత? ఆ విధంగా నువ్వు రౌడీయుధం చేస్తావా? ఆ విధంగా నువ్వు గూండాయుధం చేస్తావా? ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న చోట అతన్ని పనిచేయి, నువ్వు అతనికి అధికారులు ఏమైనా సహకరిస్తే సహకరించి నువ్వు, లేదా చివరికి ఇలాంటి దేవుడు కార్యక్రమాల్లో కూడా తలదూర్చి నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఈరోజు ఎంపీ దిగజారిపోయారని చెప్పి నా సందర్భంగా చెప్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మేము కాపాడుతున్నాం, హిందూ ధర్మానికి మేము బ్రాండ్ అంబాసిడర్లం, సనాతన ధర్మం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిన్న జరిగిన సంఘటనకి ఏం సమాధానం చెప్తారు, వాళ్ళని ఏ విధంగా మీరు మందలిస్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం.
ఇదా మీరు ఇచ్చే గౌరవం? పూజలకు కానివ్వండి, కళ్యాణాలకు కానివ్వండి, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పని ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మేము అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.